అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ రామేశ్వరపు. భక్తులందరికీ కూడా ఒక మంచి విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ నెల 6వ తారీఖు జూన్ 6వ తారీఖు గురువారం, రోహిణి నక్షత్రము, అమావాస్య. ఈ రోజున శనీశ్వరుని యొక్క జయంతి. అంటే మన పుట్టినరోజున ఎంత ఆనందంగా ఉంటామో అలాగే శనీశ్వరుని యొక్క జయంతి రోజున కూడా ఆ శనీశ్వరుడు అంత ఆనందంగా ఉంటాడట. కాబట్టి ఆ రోజున ఎవరికైతే శని మహాదశ కానీ, శని అంతర్దశ కానీ, అలాగే ఏలునాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ శని దోషాలు ఎవరికైతే ఉంటాయో వారందరికీ కూడా మంచి చక్కనైనటువంటి సదావకాశం. ఆ రోజున శనీశ్వరుని యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేయొచ్చు. శని హోమం చేసుకోవచ్చు. అలాగే ఆ రోజున ఫాస్టింగ్ ఉండొచ్చు, ఒంటిపొద్దు ఉండొచ్చు శనీశ్వరునికి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని, అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అలాగే మకరము, కుంభము, మీనరాశి వారికి ఏలునాడు శని ప్రభావం వల్ల శని దోషాలు, సమస్తమైనటువంటి శత్రుబాధలు, రుణబాధలు, అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా రేపు 6వ తారీఖు గురువారం రోజున, అమావాస్య రోజున శని హోమం చేసుకున్నట్లయితే ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ రోజున ప్రత్యేకంగా ఆ యొక్క శనీశ్వరుని ఆరాధించండి. మీకున్నటువంటి శని బాధల నుంచి అన్నిటి నుంచి కూడా విముక్తి పొందండి. ఓం నమ శివాయ. శివ సంకల్పమస్తు. శుభం భూయాత్.